కృష్ణా జలాల్ని దాదాపుగా 3 నెలలుగా రోజుకు 10,000 క్యూసెక్కులుగా తరలించుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేష్టలుడిగి చూస్తోంది. కృష్ణా జలాల్ని కాపాడేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇవాళ కేఆర్ఎంబీ సమావేశం యాక్చువల్గా ఉండే, కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడితో ఇవాళ జరగాల్సినటువంటి సమావేశం కూడా వాయిదా పడింది. ఇట్లా మన రాష్ట్ర హక్కుల్ని కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి వైఫల్యం చెందుతుంది. దాంతోపాటుగా కాసేపటి కింద నారాయణపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ పట్ల బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సో ఆయన చేసినటువంటి కామెంట్స్లో కొన్ని చూస్తే పాలమూరుని పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం పూర్తిగా పాలమూరుని ఎండబెట్టారట. పాలమూరుని అసలు ఏమాత్రం పట్టించుకోలేదట నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. గత 10 ఏళ్లుగా ఏనాడు కూడా పాలమూరును పట్టించుకోలేదు. పాలమూరు గోస ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఇంకా చాలా వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. తర్వాత పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీళ్లు రాయలసీమకు తరలించుకుపోతుంటే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మౌనంగా ఉంది. దగ్గరుండి జగన్ తోటి నాటి ప్రభుత్వమే, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఆ రకంగా ఆయనకు సహకరించారంటూ ఆరోపణలు చేశారు. ఆరోపణల పట్ల బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది, తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఫోన్ లైన్లో ఉన్నారు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు. నమస్తే నిరంజన్ రెడ్డి గారు. నమస్కారం రాజేష్ గారు. నిరంజన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్, పాలమూరును ఏమాత్రం పట్టించుకోలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం, స్వయంగా జగన్కి దగ్గరుండి పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీళ్లు రాయలసీమకు తరలించుకుపోతుంటే నోరెత్తలేదు, ఇంకా చాలా వరకు కామెంట్స్ చేశారు. అవన్నీ మీరు కూడా వినే ఉంటారు. వాటిపైన మీ రియాక్షన్? విన్నామండి, వారి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించినాము. ముఖ్యమంత్రి గారు ఇవాళ మాట్లాడినటువంటి మాటలు, ఇవాళ కాదు ఆయన ప్రతిరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు సత్యదూరమైనటువంటివి. ప్రత్యేకించి ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు, పాలమూరు గడ్డ మీదకి వచ్చి ఆయన మాట్లాడిన మాటలు పచ్చి అబద్ధాలండి. ఎవరు కూడా జరిగిన పనిని, కళ్ళ ముందున్న పనిని కాదని ఇంత విడ్డూరంగా మాట్లాడేటువంటి వాళ్ళని మనం చూడం. పైగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలు కాదది. అసలు పూర్తిగా అవాస్తవాలు, పూర్తిగా పచ్చి అబద్ధాలు మాట్లాడతారండి. నాకు అర్థం కాదు. పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి నీళ్ళు ఇచ్చింది ఎవరండి? ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కదా. అంతకంటే ముందు పాలమూరుకు ఉన్నటువంటి ఏకైక సోర్స్ ఆర్డీఎస్ ఉంటే దానికి దంగల కల్పింది ఎవరు? కాంగ్రెస్ తెలుగుదేశాలే కదా. దూరాలను 40 ఏళ్లు సాగదీసింది ఎవరు? 1,10,000 ఎకరాలకు ఇవ్వడానికి కాంగ్రెసే కదా, తెలుగుదేశమే కదా. అదేవిధంగా జలయజ్ఞంలో భాగంగా మొదలు పెట్టామని చెప్పుకునేటువంటి కలవకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్లను పెండింగ్ ప్రాజెక్టులుగా పెట్టి ఆంధ్ర ప్రాజెక్టులను మాత్రం శరవేగంగా పూర్తి చేస్తున్ననాడు పోరాటం చేసింది, ఆందోళన చేసింది, మాట్లాడింది, గళం విప్పింది, జల ఉద్యమాన్ని చేసింది, అన్ని చేసింది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వాన. అదే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి వాటి ఫలితాలను ప్రజలకు ఇచ్చి దాదాపు 10 లక్షల ఎకరాలు పాలమూరు జిల్లాలో పచ్చని పంటలు పండేటువంటి విధంగా చేసింది కేసీఆర్ సర్కార్. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు పాలమూరు రంగారెడ్డిని 90% పనులు పూర్తి చేసి 5 రిజర్వాయర్లు కట్టి 4 పంపింగ్ స్టేషన్లు పూర్తి చేసి ట్రయల్ రన్ కూడా చేసి 2.5 టీఎంసీల నీళ్లను నార్లాపూర్లో నింపినాక కూడా కేవలం 3-4 మాసాలు ఖచ్చితంగా పనిచేసి 1,100-1,200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 12,30,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి టోటల్ ప్రాజెక్ట్ సిద్ధంగా ఉంది. 100 సార్లు చెప్పిన ఈ విషయం ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజు నుంచి మొత్తుకుంటా ఉన్నాం. ఒక్కనాడు కూడా వాళ్ళకి చెల్లడం లేదు. ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి గారు 36 సార్లు ఢిల్లీకి పోయించినాడు, 6 సార్లు విదేశాలకు పోయించినాడు. పాలమూరు బిడ్డ అయితే, నిజంగా పాలమూరు మీద ప్రేమ ఉన్నోడైతే పాలమూరు రంగారెడ్డి ఈ మేరకు వచ్చినటువంటి ప్రాజెక్టును ఒక చెయ్యేసి దబ్బున అంతే పూర్తి చేసి ఆ ఫలితం ప్రజలకు ఇస్తే నిజంగా పాలమూరోడు అనిపించుకుంటాడు. కేసీఆర్ ఆయన మీద కక్ష కట్టడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఉద్దండాపూర్ నుంచి కాలువలు మంజూరు చేసి ఎన్నికల కంటే ముందు టెండర్లు కూడా మేము పిలవడానికి సిద్ధంగా పెట్టుకున్నటువంటి వాడిని పిలిచిన టెండర్లను కూడా క్యాన్సిల్ చేసింది కదా రేవంత్ రెడ్డి గారు వచ్చిందంట. కొడంగల్, నారాయణపేట ప్రాంతాలకు నీళ్లు ఇవ్వదలసినటువంటి ప్రాజెక్టు ఉదండాపూర్ నుంచి పోయేటువంటి, గ్రావిటీ నుంచి పోయేటువంటి కెనాల్స్ వదిలిపెట్టి వాటిని క్యాన్సిల్ చేసి ఎక్కువ ఖర్చుతో తక్కువ నీళ్లు వచ్చేటువంటి కొడంగల్ లిఫ్ట్ అని ఇప్పుడు మొదలు పెట్టుకున్నారు. తన మీద కోపంతోనే, తన మీద పగతోటే, రాజకీయంగా ఉన్న పగతోటే నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పడేశారు. అంటే ఒక వ్యక్తి మీద పగతోటి ఏకంగా ప్రజల ప్రయోజనాన్ని దెబ్బకొడతారా? ప్రాజెక్ట్ అనేది లేదు. నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వడానికి ఉద్దేశించింది కేసీఆర్ గారు. గ్రావిటీతో ఇవ్వడానికి పాలమూరు రంగారెడ్డిలో భాగంగా కెనాల్స్ డిజైన్ చేసినారు, టెండర్స్ కూడా పెట్టినారు. అదేవిధంగా ఉదండాపూర్ నుంచి పోయేటువంటి హై లెవెల్, లో లెవెల్ కెనాల్స్ తో ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. వాటి నుంచి ఎక్కువ నీళ్లు వస్తాయి, తక్కువ ఖర్చుతో పూర్తి అవుతుంది. తాను వచ్చి దీన్ని రద్దు చేసేసి కెనాల్స్ క్యాన్సిల్ చేసి దూరాల నుంచి ఎత్తిపోతల ద్వారా ఆ ప్రాంతానికి నీళ్లు ఇస్తా అంటాడు. నీళ్లు గది లేని చోటు నుంచి నీళ్లు తీసుకుపోతా అంటాడు, రిజర్వాయర్లో ఉండేటువంటి నీళ్ళని కాదనుకొని. అదొక అంశం అయితే
ఇవన్నీ ఉద్యోగాలను ఇచ్చినట్లు మాట్లాడతాడు. ఇదంతా విడ్డూరం అంటే ఎన్నిసార్లు మాట్లాడతాడు? అదే పచ్చి అబద్ధం ఎన్ని వందల సార్లు చెప్తారా? కేసీఆర్ సర్కారులో పూర్తి చేసిన ఉద్యోగాల నియామకాల ప్రక్రియ అవి కంప్లీట్ అయిపోయి కేవలం ఈ సర్కారు వచ్చినాక పత్రాలు ఇచ్చినారు, వాళ్ళకి నియామక పత్రాలు మాత్రమే వాళ్ళకి అందజేసినారు. ఎంత వాళ్ళు చేసింది దానికి నేను 55,000 ఉద్యోగాలు ఇచ్చినంటే మదిగుండ బిడ్డ నా బిడ్డ అని చెప్పుకునేది ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తికి తగునానంటే అది నాకు అర్థం కాదు. ఎన్ని పచ్చి అబద్ధాలు. అదేవిధంగా పొద్దురెడ్డిపాటి నుంచి నీళ్లు దొరకపోయింది ఎవరండి? ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు జరిగింది. గతంలో ఆయన టీడీపీలో ఉన్ననాడు చంద్రబాబు నాయుడు చేసింది. రెండు పార్టీలు చేసిన అన్యాయానికి సాక్ష్యం రేవంత్ రెడ్డి. రెండు పార్టీలలో ఉండేస్తున్నాడు ఆయన్నే. ఇవాళ రెండు పార్టీలు చేసిన పాపానికి పాపంలో ఆయన భాగం ఉన్నట్లే. ఆయన చేసినా వాళ్ళ పార్టీలు చేసినా వాళ్ళ గత నాయకులు చేసినటువంటి పాపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసి దాని నుంచి విముక్తి పొందే ప్రయత్నం చేసినటువంటి కేసీఆర్ మీద బీఆర్ఎస్ మీద అబద్ధాలు వేయడమైంది. రైట్. నాడు అంటే సాటి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిరంజన్ రెడ్డి గారు సాటి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు జగన్ గారిని పిలవడం అంటే ఒక స్నేహపూరితటువంటి వాతావరణం క్రియేట్ చేయడం కోసం వారి ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే జగన్ కు పంచపక్ష పరమాణాలు పెట్టారు. కాదండి, మేము కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పోయినప్పుడు మహారాష్ట్ర అనుమతి కోసం పోయినప్పుడు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నప్పుడు అది బీజేపీ సర్కార్ అయినా కూడా రాష్ట్రంగా ప్రభుత్వంగా పోయినాం, ఆ ప్రభుత్వాన్ని ఒప్పించినాం, మెప్పించినాం, అనుమతి తీసుకున్నాం. అక్కడ వాళ్ళు ఇచ్చిన బిందులో మేము పాల్గొన్నాం. అవును. ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రంతో ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తుంది కానీ దానికి చిల్లరమల్లర మాటలు మాట్లాడతారా? నాకు అర్థం కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో జరిగేటువంటి సమావేశాలు, రెండు ప్రభుత్వాల మధ్యలో జరిగేటువంటి సమావేశాలు ఏ పద్ధతిలో జరుగుతాయో తెలియని ముఖ్యమంత్రి కావడం ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం. అంతకుమించి ఇంకేం మాట్లాడతాం. రైట్. దాంతోపాటుగా నిరంజన్ రెడ్డి గారికి మళ్ళీ కేఆర్ఎంబీ సమావేశానికి ఇవాళ కేఆర్ఎంబీ సమావేశం నిన్న హరీష్ రావు గారు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సో కేఆర్ఎంబీ కొంచెం కదలికి వచ్చింది, వాళ్ళ సమావేశం అనుకున్నాం. కానీ ఫైనల్గా మళ్ళీ ఇవాళ కూడా సమావేశం వాయిదా పడింది. దాని వెనకాల మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రెజర్ ఉందనేదే సరే బహిరంగ చెప్తున్నటువంటి మాట. అదే చెప్తున్నామండి. మొదటి నుంచి మేము మొట్టుకుంటున్నటువంటిది అదే. మొదటిసారి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న కారణంగానే నరేంద్ర మోడీ గారు సింపుల్ సమస్య రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీని చేయడం సీరియస్ గా తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం 6 నెలల లోపల అయిపోయే సమస్య. కానీ 10 ఏళ్లు సాగదీస్తూ వస్తున్నారంటే కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి వాళ్లకు ఆనాడు చంద్రబాబు మిత్రుడు, మధ్యలో జగన్మోహన్ రెడ్డి మిత్రుడు ఎన్డీఏకి, మళ్ళీ ఇవాళ చంద్రబాబు మిత్రుడు. కాబట్టి ఇవాళ చంద్రబాబు కలిసి వచ్చిన రెండు అంశాలు ఏంటంటే ఆయన మోడీ గారి అండ ఉంటే పక్క రాష్ట్రంలో తన సొంత మనిషి ముఖ్యమంత్రిగా ఉండడం, తెలంగాణలో రేవంత్ రెడ్డిని పెట్టి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులు కానీ నాయకుల్ని కానీ 7-8 మందిని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారులుగా పెట్టినారండి. తెలంగాణ జలయజ్ఞంలో భాగంగా తెలంగాణకు అన్యాయం చేసినటువంటి ఇరిగేషన్ శాఖ కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్లో ఆయన సర్వీస్ ముగిసిందాక ఇలా తెలంగాణలో ఆదిత్యనాథ్ దాస్ గారిని తీసుకొచ్చి ఇక్కడ సలహాదారుగా పెట్టుకుంటారండి. ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు? ఇవాళ 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి తాను అనుకుంటున్నాడు తనకు 1000 ఏనుగుల బలం వచ్చింది అలా. కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క మద్దతు, అదేవిధంగా తెలంగాణలో కూడా తాను ఏం చేసినా నడుస్తున్నటువంటి అహంకారంతో ఉన్నారు. అది నడవనీయం. ఎట్టి పరిస్థితులలో అంతిమ పోరాటం ఎంత దూరమైనా సరే మళ్ళీ పోరాడతాం. తెలంగాణ జల పరిరక్షణ కోసం ఎంతటి త్యాగాలకైనా మేము సిద్ధమవుతాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర హక్కుల్ని కాపాడే విధంగా, తెలంగాణ నీటి వాటాల్ని సాధించుకునే విధంగా ఎంత దూరమైనా ఎటువంటి పోరాటానికైనా ముందుగా ఉంటుంది బీఆర్ఎస్ అంటూ స్పష్టం చేస్తున్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. సో ఇవాళ నారాయణపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల పట్ల బీఆర్ఎస్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. గత ప్రభుత్వాలు ఏమాత్రం అంటే సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు పూర్తిగా పాలమూరును ఎండబెట్టాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే అక్కడ పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టుల్ని రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి అక్కడ కొన్ని లక్షల ఎకరాలని సస్యశ్యామలం చేసినటువంటి ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. కానీ వాళ్ళ అన్ని నిజాలు తెలిసి కూడా బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కేవలం రాజకీయంగానే మాట్లాడుతున్నారు. ఒక అపరిపక్వ ధోరణితోటి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాలమూరు పూర్తిగా సస్యశ్యామలమైంది, పచ్చబడింది. వలసలు ఒకప్పుడు పాలమూరు అంటే వలసల జిల్లాగా ఉండే అటువంటి వలసలు మళ్ళీ ఎక్కడికో బతకడానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి పాలమూరుకు మళ్ళీ రివర్సు వలసలు వచ్చినటువంటి అట్లా రివర్స్ వలసలు వచ్చి వ్యవసాయం చేసుకొని బతికే విధంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల్ని అందుబాటులోకి తీసుకొచ్చి సస్యశ్యామలం చేసిందంటూ గుర్తు చేస్తున్నారు నిరంజన్ రెడ్డి గారు.